శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడులో సీఎం అయిన తర్వాత ఒక గుడికి వెళ్లటం ఆనవాయితీగా వస్తుందంట. ఇక ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తలపతి జోసెఫ్ విజయ్ పొరుగునున్నటువంటి ఆ గుడికి వెళ్లబోతున్నారట. ఇక కర్ణాటకలో శుక్రవారం విజయ్ పర్యటించబోతున్నారు. ఆయన 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోబోతున్నారు. దీంతో ఇప్పుడు అసలు ఈ ఆలయం గురించి ఒక హాట్ చర్చ నడుస్తోంది. ఇక గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎంజీఆర్, ఆయన భార్య జానకి రామచంద్రన్, దివంగత సీఎం జయలలిత కూడా ఈ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించేవాళ్ళట. ఎంజీఆర్ బంగారు ఖడ్గాన్ని అమ్మవారికి కానుకగా ఇవ్వటం ఇక్కడ విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న ముకాంబిక అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. మంగళూరు సమీపంలోని కొల్లూరులోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం మధ్యాహ్నం విజయ్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారిని విజయ్ దర్శించుకోబోతున్నారు. చెన్నై నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:30 సమయంలో మంగళూరు విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొల్లూరుకు వెళ్తారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత తిరిగి సాయంత్రం చెన్నైకి ప్రయాణమవుతారు. దీంతో ఆయన పర్యటన కోసం కర్ణాటక పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మార్గం మధ్యలో అభిమానులు గుమిగూడే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసులకు తమిళనాడు అధికారులు రిక్వెస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు విజయ్ తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక 12 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కొల్లూరు ముకాంబిక ఆలయాన్ని ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీగా మారిందని చూడాలి. గతంలో ఎంజీ రామచంద్రన్ అమ్మవారిని దర్శించుకొని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఇక ఆయన భార్య జానకి రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక అమ్మ అని పిలుచుకునేటువంటి జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు తాను సీఎం అయ్యాక. జూలై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీ యాగం కూడా జరిపించి అన్నదానం కోసం 30,000 రూపాయలు జయలలిత అప్పట్లో సమర్పించారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా కూడా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఇక ముకాంబిక అమ్మవారిని దర్శించుకుంటే ఎంచుకున్న రంగాల్లో విజయం సాధిస్తారని బలంగా నమ్ముతారట. అందుకే రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు సామాన్యులు ఈ ముకాంబిక అమ్మవారిని దర్శించుకొని కానుకలు సమర్పిస్తారు. కర్ణాటకలోని 7 ముక్తి స్థలాల్లో కొల్లూరు ముకాంబికా దేవి ఆలయం ఒకటట. ఇక సౌపర్ణిక నదీ తీరంలోని కోడచాద్రి కొండలపై ఉండే ఈ ఆలయాన్ని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం వస్తూ ఉంటారట.